స్వాగతం మన శ్యామ్జిత్ ఛానల్కి. ఈ వీడియో ఏంటంటే నా పరిచయం అన్నమాట. ఈ ఛానల్ ఎందుకు పెట్టాను, అసలు ఈ ఛానల్ ఏంటి, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. నేను కూడా మామూలుగా 8th క్లాస్ వరకు ఎడ్యుకేషన్ మామూలుగా చదివేవాళ్ళు, కాలేజ్ స్కూల్కి వెళ్ళేవాళ్ళం, ఇంటికి వచ్చేవాళ్ళం, హోంవర్క్ రాసి మళ్ళీ వెళ్ళి రిపీట్ 8th క్లాస్ వచ్చింది. అప్పుడెప్పుడే జియో సిమ్ అలవాటు అయింది. మనకి ఫ్రీగా డేటా వచ్చింది. యూట్యూబ్లో మనకి ఎంటర్టైన్మెంట్ బాగా అలవాటు అయింది. వైరల్ వీడియోస్ అనుకుంటా, మహాతల్లి అనుకుంటా, అలాగా ఫనీ వీడియోస్ అని, బుధవారం మహాతల్లి, సోమవారం మంగళవారం ఫన్ బకెట్ అని, అలా 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 ఫ్రైడే. అప్పట్లో మనకి వైరల్ చాలా మంది ఉండేవారు క్రియేటర్స్. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు వీడియో పెట్టేవారు. ఫ్రైడే తెత్తడి అలాగా అలా చూసుకుంటూ గడిపేశా. అండ్ ఇట్స్ టైమ్ ఆఫ్ కరోనా 2020. అప్పటికి మనకి యాక్షన్ కెమెరాస్ అంటే ఆ ఏజ్ లో పెద్ద ఎవరికి ఏం తెలియదు. సో నాకు కూడా అలాగే పెద్ద ఐడియా లేదు. మా ఫ్రెండ్ బెర్ముడా ట్రయాంగిల్ అని అక్కడికి పెద్ద పెద్ద కెమెరాలు తీసుకెళ్తారు, యాక్షన్ కెమెరాలు పట్టుకెళ్తారు, గోప్రో అంట, అది అంట, ఇది అంటే అప్పుడు తెలిసింది అసలు యాక్షన్ కెమెరా అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది. అది మామూలుగా కరోనా వచ్చినప్పుడు ఏంటంటే మనం మామూలుగా సినిమాలు ఎక్కువ చూస్తాం అన్నమాట. అది కరోనా టైము, ఇంకెక్కువ చూసేవాళ్ళం. సినిమాలన్నీ అయిపోయాయి, ఖాళీగా ఉన్నాం. అప్పుడు మొదలైంది యూట్యూబ్ ఫీడ్. ఒక్కసారిగా ఎంటర్టైన్మెంట్ నుంచి మోటో బ్లాగింగ్ షిఫ్ట్ అయింది మొత్తం. అప్పుడు రాజు కన్నుపైన నామినేషన్ మొత్తం ఎక్స్ప్లోర్ విత్ విజయ్ అని ముగ్గురు కలిపి ఆల్ ఇండియా ట్రావెల్ చేశారు. ఆ వీడియోలు చూసేవాడిని. నెక్స్ట్ శ్రీమన్ అన్న అప్పట్లో బాగా మోటో బ్లాగింగ్ చేసేవాడు. అన్న టైగర్ మీద బ్లాక్ హార్స్ ఏదో ఉండేది అన్న పేరు. సో ఆ టైగర్ మీద చేసేవాడు వీడియోలు అన్ని చూసేవాడు. బయాస్ అని యాదవ్. కానీ నేను చెప్పలేను అన్నమాట. అప్పటి నుంచి ఆ బయాస్ అని యాదవ్ ఒక్కసారి వీడియోలు చూసిన తర్వాత అన్న ఎలా చేసేవాడంటే హార్స్ హిల్స్ అని, అక్కడని ఇక్కడ రైడ్ అని, నేపాల్ రైడ్, అలా 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 వీడియోలు చూస్తూ మొత్తం ఇంకా ఫీడ్ అంతా మోటోల మీద నిండిపోయింది. ఇంకా లైఫ్ అండ్ ఈ అంబిషన్ ఏంట్రా అంటే ఇంకా ఇండియా ట్రావెల్ చేయాలి బండి మీద. అన్న మళ్ళీ ఇప్పుడు మన కరోనా అయిపోయింది, 10th అయిపోయింది, ఇంటర్ మొదలైంది అనమాట. హెచ్ఎన్ మోటో వ్లాగ్స్ వీళ్ళంతా సెకండ్ జనరేషన్ ఆఫ్ మోటో యూట్యూబర్స్ అనమాట. నాకు తెలిసి వీళ్ళంతా కూడా ఏంటంటే ఆల్ ఇండియా ట్రావెల్ చేయడం, ఇలాగ బేసిక్ మొత్తం బళ్ళు మీద చేయడం. అన్న అయితే హెచ్ఎన్ మోటో వ్లాగ్స్ అయితే స్ప్లెండర్ మీద వెళ్ళాడుగా. ఆ ఛానల్ ఈ ఛానల్ చెప్తున్నాడు, ఎంట్రీ ఈ ఛానల్ అనుకోకండి, మామూలు చెప్తున్నా. ఈ మోటో వ్లాగ్ మీద ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది, ఏంటిది, ఎందుకు ఈ ఛానల్ పెట్టాడు, ఈడెవడీడు, అసలు ఈ వీడియోలు ఎందుకు చూడాలంటే చెప్తున్నా. వీడియోలు చూసి ఇన్స్పైర్ అయ్యి మొత్తం నా మైండ్ అంతా ఏంటంటే మోటో వ్లాగులు ఒక్కటే నిండిపోయింది అనమాట. ఇప్పుడు లైఫ్ అంబిషన్ ఏంటంటే నా బండి మీద నేను మోటో వ్లాగ్స్ చేసుకుంటూ, మోటో వ్లాగ్ ఎవరైనా చూసినా చూడకపోయినా నాకు ఫరక్ పడదు. జస్ట్ నా అంబిషన్ అదనమాట. మొత్తం లైఫ్ గోల్ అంటారు కదా, అలాగా రైడ్ అనేది మన సొంత బండి మీద మనం వెళ్ళాలనేది. నెక్స్ట్ ఇంటర్ అయిపోయింది, బీటెక్ లోకి వచ్చాం, బండి కొందాం చూస్తున్నాం. ఆ టైంలో వచ్చిందనమాట మన కుతిరా. అంటే ఏంటంటే మలయాళంలో హార్స్ అనమాట, ఎక్స్పల్స్ 204. ఇప్పుడు దాని మీద లదాఖ్ రైడ్ వెళ్ళాలనేది ఇప్పుడు మన గోల్ అనమాట. ఇప్పుడు మనకి గోల్ రీచ్ అవ్వడానికి కొన్ని స్టెప్స్ ఉంటాయి. అందులో ఎక్స్పల్స్ కొనడం అనేది ఒక వన్ ఆఫ్ ది స్టెప్ అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏమైనా వస్తే మీరు కొంచెం ఈ యొక్క వీడియోకి కొంచెం వచ్చుకుంది. ఈ బండి మీద ఏంటంటే మనం లదాఖ్ రైడ్ చేయాలి. అది శ్యామ్జిత్ ఎందుకు వచ్చిందంటే ఛానల్ పేరు మన పేరు శ్యామ్ దిజిత్ లోకేష్ అనమాట. చాలా పెద్ద పేరు ఉంది కానీ అదే చెప్పండి, అది శ్యామ్జిత్ అని పెట్టుకున్నా. నెక్స్ట్ అర్థమైంది కదా నేను ఎందుకు ఈ ఛానల్ పెట్టాను అనేది. జస్ట్ మెయిన్ అయితే లదాఖ్ వీడియోస్, నా మెమరీస్ గురించి, అలాగే నా వీడియోస్ ఎవరికైనా నచ్చితే చూడాలనుకునే లదాఖ్ రైడ్ ఇలా చేయొచ్చు నా స్టైల్లో. ఇది నా స్టైల్ అన్నమాట. అది ప్యూర్ వెజిటేరియన్ అనమాట వేరు. సో ప్యూర్ వెజిటేరియన్ ఎలా తిరుగుతాడు, ఆల్ ఇండియా రైడ్ టు లదాఖ్. ఇంకా ఈ మధ్యలో రైడ్స్ ఏమైనా ఉంటే ఈ పెడతాను. మెయిన్ గోల్ వచ్చేసరికి అదే, లదాఖ్ వెళ్ళడమే మెయిన్ గోల్ అన్నది ఫిక్స్ అయిపోయింది. ఇంకేమన్నా చెప్పడానికి నా పేరు ఛానల్ ఎందుకు పెట్టాను మీకు అర్థమైంది. అది చరిత్ర చెప్పాలంటే. నెక్స్ట్ మన బండి చూసారు కదా మీరు, అవి తమిళలో ఉంటుంది. నెక్స్ట్ వీడియో అయితే మన పూరి వెళ్ళాం, పూరి అప్లోడ్ చేస్తారు. అందులో మన బండి కనబడుతుంది మీకు.
దాని మీద మాక్సిమం నేను ఈ సంవత్సరం అనుకున్నా లదాఖ్, కాకపోతే అనివార్య కారణాల వల్ల నెక్స్ట్ ఇయర్ పోస్ట్ పోన్ అయింది అది. చూద్దాం ఈ మధ్యలో నేను ఎన్ని రైడ్స్ చేస్తాను, ఎంత చేయగలను, నా స్ట్రెంత్ ఎంత, కెన్ ఐ డూ లదాఖ్ ఆన్ మై ఓన్ బైక్. మన 29 స్టేట్స్ మనం తిరగలం లేదో తెలియదు, కానీ నాకు మెయిన్ టూరిస్ట్ ఇష్టం ఏంటంటే నేను తిరగాలనిపించేది కేరళ, లదాఖ్. మధ్యలో చాలా ప్లేసెస్ ఉంటాయి. అంటే నాకు కొన్ని ప్లేసెస్ లో కొన్ని ట్రై చేయాలన్నమాట. ఎగ్జాంపుల్ నాగపూర్ లో వచ్చేసరికి హల్దీరామ్స్ అనుకుంటూ, అంటే ఈ వీడియోలు చూస్తా బతికాను కదా, ఈ నాన్ వెజ్ బయస్ అని. ఇప్పుడు వాళ్ళు ఎలాగున్నారనేది నాకు అనవసరం. వాళ్ళ ప్రైమ్ టైమ్ లో వాళ్ళ వీడియోస్ అనేవి టాప్ నాచ్ లో ఉండేవి అన్నమాట. శ్రీమన్ కూడా గత 3 years గా చేయడం మానేశారు. మొత్తం వీళ్ళంతా ఒక ఫ్యాన్ బాయ్ అనుకోండి. ఇంకోళ్ళకి ఎవరు చేస్తారు రైడ్ విత్ విజయ్ ఇలా కూడా చూసేవాడిని. చూద్దాం. అదైతే నా ఫస్ట్ ఛానల్ లో ఫస్ట్ వీడియో ఇది. బ్యాక్గ్రౌండ్ అంతా చూసి ఏంద్ర ఇది వీడియో ఎలా చేస్తాను అనుకోకుండా మోటోలాగా అన్నాడు, చెట్ల మధ్యలో కూర్చుండే. జస్ట్ మనకి ఇది కూడా చెట్లలో కూర్చోవడానికి కూడా ఇష్టం అన్నమాట. చెట్లు పెంచడం కూర్చోవడం అని కాదు, కానీ వీడియో ఎలా చేస్తే కొత్తగా ఉంటది, బాగుంటదని ఇలా పెట్టాను ఫ్రేమింగ్. ఇంకేమన్నాయా చెప్పాల్సిన? నాకులాగా ఎవరన్నా షిఫ్ట్ అయిన వాళ్ళు ఉన్నారా ఇలాగా ఒక ఎంటర్టైన్మెంట్ వెళ్ళేది ఇలాగా? అప్పుడు పీకే అని కూడా ఒక అన్న ఉండేవాడు వైరల్లోనే, మంచి కంటెంట్ చేసేవాడు. నెక్స్ట్ డగడ్ అనే వేరే ఇప్పుడు ఇన్ఫినిట్ గా ఆడికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి డైరెక్ట్ గా ఇలా మోటో బ్లాగింగ్ షిఫ్ట్ అయిన వాళ్ళు కానీ, లేకపోతే చదువు మీద ఇంట్రెస్ట్ పుట్టిన వాళ్ళు కానీ, ఇలా వేరే 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 ఆఫ్టర్ కరోనా బిఫోర్ కరోనా అని చెప్పుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే మీ జర్నీ కూడా చిన్నగా కామెంట్ చేయండి. అదే చెప్పాలనుకుంది. దిస్ ఈజ్ శ్యామ్ లోకేష్. ఇంతటితో సమాప్తం. నమస్కారం. నేను కూర్చొని చూపించాలా? ఫోన్ ఇక్కడ పెట్టా చెట్ల మధ్యలో అయితే ఇక్కడ కూర్చున్నాం. ఇదేంటంటే మ్యాంగో ట్రీ అన్నమాట. దట్స్ ఇట్.